సత్యభామ పూర్వజన్మము. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక్క ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లను తన శిష్య పరంపరంలోనే వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడి మామా జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్మలు, నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విజ్ఞానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని, గణాపత్యులు గాని, సౌరవర్తులు గాని, శాక్తేయులు గాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై తుదకు సముద్రాన్ని చెందినట్టుగా నన్నే పొందుతున్నారు. పుత్ర భాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజింపబడి ఉన్నాను. అందువలన మరణించిన మామా అల్లుళ్లను మన వైకుంఠానికి తీసుకురమ్మని తన పార్షాదులను ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్ సమకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. ప్రథమోధ్యాయము సమాప్తము. ద్వితీయాధ్యాయము గుణవతి కథ. పితృభర్తు మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది. కాని పోయిన వారితో తను కూడా పోలేదు కనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహపోషార్థము కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారింట పుట్ట పెరిగినది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ఏటా విడవకుండా ఆచరించేది. కృష్ణుడు చెప్తున్నాడు, సత్య పుణ్యగణ్యాలు, భుక్తి ముక్తి దాయకులు, పుత్ర పౌత్ర సంపద, సౌభాగ్య సందాయకాలు అయిన ఈ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిప్రాతమైనవన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్లు అంచెంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపాలై భాసిస్తారు. విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో 4 రోజులలోనూ కనీసం 3 రోజులైనా ఆచరించని వారు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు. ఇక పుట్టింది లగాయతూ జీవితాంతము చేసే వారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదే విధంగా ఆనాటి గుణవతి విష్ణుప్రింకరాలై ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరం పడినది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంకు, చక్ర, గద, పద్మాధ్యాయుధులు ధరించి విష్ణాభులైన విష్ణుదూతలు గరుడతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటు వైకుంఠానికి చేర్చారు.
కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో పాటు అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యము నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నీవుగా, అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికంతకు కారణము పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవలని భక్తిగా ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితి, నీవే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానునిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వాకాల సర్వావస్థలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి, ఒక రహస్యం చెప్తాను విను. తపోదాన యజ్ఞాదికాలను ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యములో 16వ వంతు పుణ్యము కూడా పొందలేరని గుర్తించుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణోప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియవతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. 16వ రోజు నాటి పారాయణము సమాప్తము.